అట్టా ఏం కుదరదు. అఖిల, ఆవేశపడుకో. మన కూతురు తప్పు చేసిన శారదమ్మ అర్థం చేసుకొని కోడలిగా అంగీకరించింది. నువ్వు అడ్డుపడుకో. మ్యాగీని ఆ ఇంటి కోడలిగా వెళ్ళనివ్వు. పెండ్లి చేసుకున్నందుకు, మ్యాగీ తాళి కట్టించుకున్నందుకు ఆ శారద కొడుకుని అల్లుడిగా ఈ ఇంట్లో ఉండనిస్తాను, కానీ ఆ ఇంటికి నా కూతుర్ని మాత్రం నేను అస్సలు కోడలుగా పంపించను. నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. అఖిల, ఒప్పుకోకపోతే ఒళ్ళోనే కూర్చోబెట్టుకో. ఆలపాటి అత్త. నన్ను మోసం చేసి ఇది నా భార్య అయింది. మా అమ్మని మాయ చేసి మా ఇంటికి కోడలైంది. కానీ నువ్వు ఒప్పుకోను అని ఎన్ని వేషాలు వేసినా నేను మాత్రం నీ ఇంటికి ఇల్లరికం అల్లుని కాను కాను కాను. నా ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి? బట్ ఇలా గేర్ మార్చాడేంటి? మా అమ్మ మాటని కాదనలేక మోసపోయి దీని మెళ్ళో 3 ముళ్ళు వేసిన పాపానికి 3 అంటే 3 నిమిషాలు బయట వెయిట్ చేస్తా. వచ్చిందా? సరే, ఇక్కడే ఉందా? ఇక నేనేం చేసినా నువ్వు మాత్రం ఏం మాట్లాడకమ్మా, ప్లీజ్. అత్తయ్య, బావతో మీరైనా చెప్పండి అత్తయ్య. నాన్న. అవునమ్మా, మీ అమ్మే ప్రపంచంగా పెరగడం వల్ల ప్రపంచంలో అంతా మీ అమ్మలాగే పుట్టింట్లోనే భర్తతో ఉంటుంది అని భ్రమపడుతున్నట్టున్నావు. అది నిజం కాదమ్మా. తల్లి ముఖ్యమనుకుంటే ఇక్కడే ఉండాలి. తాళే ముఖ్యమనుకుంటే అల్లుడు గారితో నడవాలి. కుదరదని చెప్తే అర్థం కావట్లే. అయితే రద్దే రద్దే. అఖిల, మీరు కాసేపు ఆగుతారా? నా కూతురు నాకు తెలియకుండా తాళి కట్టించుకున్న పాపానికి ఆ శారద కొడుకుని అల్లుడిగా ఈ ఇంట్లో ఉండేదానికి నేను అంగీకరిస్తాను, కానీ ఆ ఇంటికి నా కూతుర్ని సాగనంపుతాను అంటే నేను అస్సలు సహించను. సంతోషం అమ్మా. ఆలపాటి అత్త తన కూతుర్ని కాపురానికి పంపించదంట. నువ్వేమో తాళి ఆళి అని నీ మాటలతో నా చేతులు కట్టేశావు. ఇక ఆ కట్లు విప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. తనకు రావడం ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి. ఎవరుండమన్నారు మిమ్మల్ని? అంటే హోప్ ఫర్ ద లాస్ట్ మీట్ అంటారు కదా భయ్యా. ఆశ, చిన్న ఆశ. మొదటికే మోసం వచ్చేలా ఉంది. అయ్యో, నాకు రావడం ఇష్టమే బావా. అత్తయ్య,
నాకు రావడం ఇష్టమే. ఇక నుంచి నాకు తల్లి ముఖ్యం కాదత్తయ్య, నాకు తాళే ముఖ్యం. మ్యాగీ, తొందరపడుతుండావు, ఆలోచించుకో. మ్యాగీ ఫస్ట్ టైం కరెక్ట్గా ఆలోచించింది అఖిల. కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. తన నాపకం శారదమ్మ పెద్ద మనసుతో మన బిడ్డని కోడలిగా ఒప్పుకోవడమే ఎక్కువ. అది తెలుసుకోకుండా మనం ఎక్కువ చేశామంటే నష్టం జరిగేది మన బిడ్డకే. ప్లీజ్ తనని వెళ్ళనివ్వు. మ్యాగీ, కన్న తండ్రిగా ఇప్పటి వరకు నీకు ఏ మాట చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నానమ్మా, అల్లుడు బంగారం. అల్లుడితో వెళ్ళు.